హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గనక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం ముందు రోజు వ్లాగ్ అనమాట. మేమైతే మార్నింగ్ లేవగానే పూల తోటకెళ్ళిపోయాం. మార్నింగే పూలు కోస్తారు కదా! సో, అక్కడే ఫ్రెష్‌గా తీసుకొని వచ్చేద్దాము. ఎందుకంటే డెకరేషన్‌కి అండ్ అన్నిటికీ ఫ్లవర్స్ కావాలి. సో, మాకైతే బల్క్‌గా కావాలి. అక్కడికెళ్తే కొంచెం రేట్ తక్కువ ఉంటుందని చెప్పి మేము మార్నింగ్ లేవగానే తోటకైతే వచ్చేసాం. ముందు రోజు వర్షం పడడం వల్ల కొంచెం స్లిప్పరీగా ఉన్నింది. సో, మేమైతే అడుగులో అడుగు వేసుకుంటూ మా చైల్డ్‌హుడ్ మెమరీస్ తోటలకు సంబంధించినవన్నీ ఒకరికొకరం చెప్పుకుంటూ అలా వెళ్ళి మొత్తం వాళ్ళతో రేట్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడైతే మేము పూలు తీసుకొని రిమైనింగ్ పూల కోసం మండికెళ్ళిపోయాం. మండిలో మాకు కావాల్సిన పూలన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాం. ఎందుకంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. గృహప్రవేశం ముందు రోజు కదా! సో, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ ఫ్లవర్స్‌కెళ్ళిపోయాం. ఎందుకంటే మార్నింగ్ ఫ్లవర్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ ఇంకోటంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! సో, ఫస్ట్ పూలు కొనేసి ఇచ్చేస్తే వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే మేము రిటర్న్ గిఫ్ట్స్ కోసం షాపింగ్‌కైతే వచ్చాము. సో, ప్రొద్దుటూరులో చాలామందికి షాప్ గురించి ఐడియా ఉంటే ఉంటుంది. మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ డిజైన్స్‌లోంచి ఒక డిజైన్ సెలెక్ట్ చేసాము. ఏది సెలెక్ట్ చేసాము అనేది మీరు గెస్ చేయండి. నేను నెక్స్ట్ క్లిప్‌లో చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్‌లో ఏమేం పెట్టి ఇస్తున్నాం అనేది నేను గృహప్రవేశం వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఆ గృహప్రవేశం వ్లాగ్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఫంక్షన్ అంటే మెహందీ మ్యాండేటరీ కదా! ఏమంటే మాకు ఎక్కువ టైం లేక మేము ఇలాంటి షీట్స్ కొనుక్కొనొచ్చి పెట్టుకున్నాం అనమాట. చాలా బాగుండాయి. ఏమంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని కొంచెం టెన్షన్‌గా అనుకున్నాం. అట్టర్ ఫ్లాప్ అవుతుందో ఏమో! పైగా మెయిన్ ఈవెంట్ కదా! ఎందుకొచ్చింది జస్ట్ చందమామ చుక్కలు పెట్టుకుందామా అని అనుకున్నాం గానీ మంచిగానే వచ్చింది. మార్నింగ్ తెచ్చిన పూలని అందరం కలిసి కూర్చామనమాట. కొందరు బంతిపూలు కూర్చారు, కొందరు సంపంగులు, కొందరు రోజాలు, కొందరైతే ఆకు కూర్చారు. ఎందుకంటే ఇంటి ముందర డెకరేషన్‌కి 3 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉంటే బావుంటుంది కదా అని చెప్పి అలా కూర్చామనమాట. ఈవినింగ్ నైట్ నుంచి మేము స్టార్ట్ చేయాలనుకున్నాం డెకరేషన్. సో, ఈవినింగ్ కల్లా మొత్తం రెడీగా ఉండడానికి అందరం హ్యాండ్స్ ఏసామనమాట. సో, ఇదంతా మేము డెకరేషన్ బ్యాక్‌డ్రాప్ కోసం యాడ్ చేసుకున్నాము. ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. మొత్తం క్లిప్ అయితే నేను కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఎలా ఏం చేశాము, ఏం డెకరేషన్ ప్లాన్ చేశాము. మాకు గృహప్రవేశం మార్నింగ్ 3:00కే ఉన్నిందనమాట. సో, మాకైతే ఎంటైర్ నైట్ నిద్ర లేదు. మాకు ఈ డెకరేషన్ అండ్ బ్యాక్‌డ్రాప్ అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. సో, నేనైతే ఇంటికొచ్చేసాను. రిమైనింగ్ వర్క్ అంతా మా వదిన వాళ్ళు చూసుకొనొచ్చారు. అసలు ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత సేపయినా అయిపోదు కదా! లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ డెకరేషన్ అంతా మేము మాకున్న నాలెడ్జ్‌లో చేసాము. కొన్ని రెఫరెన్సెస్ చూసాము. కొన్నైతే ఓన్ ఎక్స్‌పీరియన్సెస్‌తో చేసాము.
అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.